నీవు నాతో ఇలా అంటే నీ బలం నీ మౌనంలోనే దాగి ఉంది అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? మరి నువ్వు చెయ్యగలిగే అత్యంత మంచి పని ఏదైనా కొంచెం ఒంటరిగా ఉండటమే అని చెప్తే నా మీద నమ్మకం ఉంచుతావా? నా పేరు నెపోలియన్ హిల్. ఈరోజు నీతో పూర్తిగా స్నేహితుడిలా కూర్చని బహుశా ఎవరూ నీతో మాట్లాడని ఆ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. చూడ్యార్, నిన్ను నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు అలసిపోయావని నాకు తెలుసు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావని తెలుసు. కానీ ఫలితాలు రావడం లేదని తెలుసు. నీతోనే ఎందుకిలా జరుగుతోందని నువ్వు ఆలోచిస్తున్నావని తెలుసు. అందరూ ముందుకు వెళుతుంటే నువ్వు వెనక్కి మిగిలిపోయావని నీకనిపిస్తోందని తెలుసు. నీకొక వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు ఈ సంభాషణ తర్వాత నీకొక మార్గం కనిపిస్తుంది. అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి బ్రదర్, సుఖంగా కూర్చో, స్నేహితుల్లా మాట్లాడదాం. ఒకవేళ నువ్విప్పుడు నాతో ఉన్నావంటే లైక్ చెయ్యి. నీవిక్కడ ఉన్నావని నాకు ఫీల్ అవ్వాలి. చేశావా? థాంక్స్ యార్. ఇప్పుడు విను. మ్యూజిక్. నీకు నిజం చెప్తాను, బహుశా నీవు మొదటిసారి వినే నిజం. నీ అసలు సమస్య ఏమిటో తెలుసా? నువ్వు అర్హత లేకపోవడం కాదు, నీలో టాలెంట్ లేకపోవడం కాదు, నీ భాగ్యం చెడిపోవడం కాదు. నీ అసలు సమస్య ఏమిటంటే నువ్వు నీ ఎనర్జీని చాలా ఎక్కువగా ఇతరులతో షేర్ చేస్తున్నావు. నిన్ను జడ్జి చేయడం లేదు, నిన్ను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు ప్రతి ఒక్కరికి నీవు ఏం చేయబోతున్నావో చెప్తావు. అందరి నుండి సలహాలు అడుగుతావు. అందరి అభిప్రాయాలు వింటావు. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేస్తావు. తర్వాత కన్ఫ్యూజ్ అవుతావు, డీమోటివేట్ అవుతావు. బహుశా నేనే తప్పు అని అనుకుంటావు. సరిగ్గా చెప్తున్నానా? కామెంట్లో త్వరగా చెప్పు యార్. నీవెప్పుడైనా నీ ఏదైనా పెద్ద ప్లాన్ ఎవరికైనా చెప్పావా? తర్వాత ఆ ప్లాన్ పూర్తి కాలేదా? అవునంటే జస్ట్ ఎస్ అని రాయి. ఎంతమందికిలా జరిగిందో చూడాలనుకుంటున్నాను. మ్యూజిక్. ఓపెన్గా చెప్పు, ఎవరూ జడ్జి చేయరు. నేను నీ స్నేహితుడినిక్కడ. నువ్వు ఎస్ అని రాస్తే టెన్షన్ పడకు. నువ్వు ఒంటరిగా లేవు. నేను అక్కడ్నుండే వచ్చాను. నువ్వు ఎస్ రాస్తే ఎందుకిలా జరిగిందో చెప్తాను. మ్యూజిక్. ఒక సైకలాజికల్ నిజం చెప్తాను. నువ్వు నీ ప్లాన్ షేర్ చేసిన క్షణంలోనే నీ మెదడు ఆ పని అయిపోయిందని అనుకుంది. నీకు బాగా అనిపించింది కదా? అందరూ విన్నప్పుడు గొప్పగా అనిపించింది కదా? వాహ్, ఏంటి ప్లాన్ రా, గ్రేట్ యార్ అని అన్నారు కదా? అదే క్షణంలో నీ మెదడు డోపమైన్ రిలీజ్ చేసింది. నీకు ఆ ఫీలింగ్ వచ్చింది. అసలు పని చేసినప్పుడు రావాల్సిన ఫీలింగ్ అదే. అదే పెద్ద తప్పు యార్. నువ్వు అచీవ్మెంట్ ఫీల్ చేసుకున్నావు, అచీవ్ చెయ్యకుండానే. దీన్నే ప్రీమెచ్యూర్ సెలబ్రేషన్ అంటారు. నువ్వు గెలిచే ముందే గెలుపును సెలబ్రేట్ చేసేశావు. తర్వాత నీలో ఆ హంగర్ లేకుండా పోయింది. పని చేయాల్సిన ఫైర్ ఆరిపోయింది. అర్థమవుతోందా? ఇప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చే 3 సింపుల్ విషయాలు చెప్తాను. నా మీద నమ్మకం ఉంచు. నేను జీవితాంతం దీన్నే స్టడీ చేశాను. 500 మంది సక్సెస్ఫుల్ వ్యక్తులతో మాట్లాడాను. వాళ్లతో కూర్చున్నాను, టైం గడిపాను. నీ శ్రేయస్సు కోరుకుంటున్నాను. నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా విను. పూర్తి వీడియో చూడు. ప్రతి మాట ముఖ్యమైనది. మొదటి విషయం, కొంచెం ఒంటరిగా ఉండియార్. నీతో టైం గడుపు. నీతో నీకు స్నేహం చేసుకో. నీతో ఎవరూ చెప్పని మాట చెప్తాను. నువ్వు ఒంటరిగా ఉండటానికి భయపడతావు. అవును, భయపడతావు. అది నార్మలే. నేను భయపడేవాణ్ణి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీ అసలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ అసలు ఫీలింగ్స్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ అసలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది అసౌకర్యంగా ఉంటుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, దీన్ని హృదయపూర్వకంగా విను. దయచేసి శ్రద్ధగా విను. నీ అత్యంత శక్తివంతమైన ఆలోచనలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి. నీ అత్యంత స్పష్టమైన ఆలోచన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంది. నీ అసలు గోల్సు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే అర్థమవుతాయి. నీ అసలు గుర్తింపు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దొరుకుతుంది. మ్యూజిక్. ఇప్పుడేం జరుగుతోంది? నువ్వు చాలా మందితో చుట్టుముట్టబడి ఉన్నావు. చాలా శబ్దాలతో చుట్టుముట్టబడి ఉన్నావు. చాలా అభిప్రాయాలతో చుట్టుముట్టబడి ఉన్నావు. నీకేం కావాలో తెలియడం లేదు. నీ అమ్మ నాన్నలు ఒకటి కోరుకుంటున్నారు. నీ స్నేహితులు మరొకటి చెప్తున్నారు. నీ బంధువులు వేరే సలహాలిస్తున్నారు. సోషల్ మీడియాలో వేరే విషయాలు కనిపిస్తున్నాయి. నువ్వు మధ్యలో నిలబడి పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యావు. సరిగ్గా చెప్తున్నానా? కామెంట్లో త్వరగా చెప్పియార్. నీవెప్పుడైనా నీ ఇతరుల జీవితం గడుపుతున్నట్లు అనిపించిందా? నువ్వు చెయ్యాలనుకునేది కాకుండా చెయ్యాల్సినది చేస్తున్నావా? నీ జీవితంపై నీకు కంట్రోల్ లేదని అనిపిస్తోందా? అవునంటే ఐ ఫీల్ దిస్ అని రాయి. చాలామంది ఇలాగే ఫీల్ అవుతారని నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా లేవు. మనమందరం అక్కడ్నుండే వచ్చాం. ఇప్పుడు సొల్యూషన్ కూడా చెప్తాను. చాలా సింపుల్. ఈ రోజు నుండి మొదలుపెట్టు. రోజుకి కేవలం 20 నిమిషాలు, ఎక్కువ కాదు. ఫోన్ లేదు, మ్యూజిక్ లేదు, టీవీ లేదు, ఎవరూ లేరు. కేవలం నువ్వు,
నీవే. ఆ 20 నిమిషాల్లో ఏం చేస్తావు? ఏమీ చేయవు యార్. కూర్చుంటావు, ఆలోచిస్తావు, నీతో నీవే సంభాషిస్తావు, నీ కలల గురించి ఆలోచిస్తావు, నీ సమస్యల గురించి ఆలోచిస్తావు, నీ సంతోషాల గురించి ఆలోచిస్తావు, మనసులోకి వచ్చినదంతా ఆలోచిస్తావు. స్ట్రక్చర్ లేదు, రూల్స్ లేవు, కేవలం నువ్వు, నీ ఆలోచనలు. మొదటి 2-3 రోజులు చాలా వింతగా అనిపిస్తుంది, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఫోన్ ఎత్తాలనిపిస్తుంది, ఏదో చూడాలనిపిస్తుంది, ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నాను, ఆగు, జస్ట్ ఆగు. నీకు ఆ 20 నిమిషాలు ఇవ్వు, నీకోసం ఆ టైం తీసుకో. 5 నుండి 7 రోజుల తర్వాత నమ్ము, మ్యాజిక్ మొదలవుతుంది. నీకు ఆలోచనలు రావడం మొదలవుతాయి, ఇంతకుముందు ఎన్నడూ రాని ఆలోచనలు. నీ గోల్స్ గురించి క్లారిటీ వస్తుంది, నీకు నీ అసలు కోరిక ఏమిటో అర్థమవుతుంది. ఇన్నాళ్లుగా ఇతరుల గొంతుల్లో కలిసిపోయినా నీ సొంత గొంతు వినిపిస్తుంది. కమెంట్లో ప్రామిస్ చెయ్యార్, ఈ రోజు నుండి దీన్ని మొదలెడతావా? రోజుకు 20 నిమిషాలు, ఎటువంటి బహానాలు లేకుండా. అవునంటే ఐ విల్ స్టార్ట్ టుడే అని రాయి. ఒక వారం తర్వాత వచ్చి ఎలా అనిపించిందో చెప్పు. నీ కమెంట్ కోసం వెయిట్ చేస్తాను. ప్రామిస్. నువ్వు ఒంటరిగా కూర్చుంటే నీ మనసులో చాలా ఆలోచనలు వస్తాయి. కొన్ని మంచివి, కొన్ని చెడువి, కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్. అది నార్మలే. వాటిని భయపడకు, వచ్చేలా ఇవ్వు. వాటిని గమనించు, జడ్జ్ చేయకు, జస్ట్ చూడు. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. ఇదే ఆ ప్రాక్టీస్ నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నీ ఆలోచనలను గమనించడం నేర్చుకుంటే వాటిని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకుంటావు. నీ ఆలోచనలను కంట్రోల్ చేస్తే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తావు. ఎందుకంటే నీ ఆలోచనలే నీ యాక్షన్స్ అవుతాయి, నీ యాక్షన్స్ నీ హ్యాబిట్స్ అవుతాయి, నీ హ్యాబిట్స్ నీ డెస్టినీ అవుతాయి. కాబట్టి అంతా మొదలవుతుంది నీ ఆలోచనల నుండి. నీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. ఇంకో మాట, నువ్వు రెగ్యులర్గా ఒంటరి టైం గడిపితే నీ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. నిన్ను నీవు బెటర్గా అర్థం చేసుకుంటావు. నిన్ను ఏది సంతోషపరుస్తుందో, ఏది దుఃఖపరుస్తుందో, ఏది మోటివేట్ చేస్తుందో, ఏది భయపెడుతుందో తెలుసుకుంటావు. నీవు అర్థం చేసుకున్నాక మంచి డెసిషన్స్ తీసుకోగలవు. ఇప్పుడేం జరుగుతోంది? ఇతరుల మాటలు విని డెసిషన్స్ తీసుకుంటున్నావు. ఎవరో ఒకరు ఇది చెయ్యి అంటున్నారు, వేరొకరు అది చెయ్యి అంటున్నారు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ నీవు అర్థం చేసుకున్నాక నీ ఇన్స్టింక్ట్స్ మీద నమ్మకముంచడం నేర్చుకుంటావు. నీ ఇన్స్టింక్ట్స్ నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యవు. కమెంట్లో చెప్పు, ఎన్నిసార్లు నీకు ఇలా అనిపించింది? ఈ డెసిషన్ తప్పని తెలిసి కూడా ఎవరో చెప్పిన మాట విని చేశాను, తర్వాత పశ్చాత్తాపపడ్డాను. ఎంతమందికిలా జరుగుతుంది? ఐ డూ దిస్ అని రాయి. చాలామంది ఈ తప్పు చేస్తారని నాకు తెలుసు. రెండవది, తక్కువ మాట్లాడు ఫ్రెండ్, చాలా తక్కువ మాట్లాడు. నీ ఎనర్జీని సేవ్ చేసుకో. ఇప్పుడిది వినగానే నువ్వు ఆలోచిస్తావు, నెపోలియన్ భాయ్, కాని జనాలేమంటారు? నేను తక్కువ మాట్లాడితే ఎసోషియల్ అని అనుకుంటారు, ఘమండిగా అనుకుంటారు. సరే, నీవిప్పుడు అదే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఎందుకంటే మనకు అలాగే నేర్పించారు కదా. మాట్లాడటం మంచిది, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, నెట్వర్కింగ్ చెయ్యాలి. కానీ ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, నీకు ఏం కావాలి? జనాల తప్పు తీర్చడం కావాలా, లేక అసలు సక్సెస్ కావాలా? మంచి ఫీలింగ్ కావాలా, లేక మంచి జీవితం కావాలా? పాపులర్ అవ్వాలా, లేక పవర్ఫుల్ అవ్వాలా? ఎందుకంటే ఇవన్నీ వేరువేరు విషయాలు యార్. నువ్వు ఎంచుకోవాలి. నీకు పాపులర్ అవ్వాలంటే అవును, మాట్లాడుతూ ఉండు, అందరికీ నీ ప్లాన్స్ చెబుతూ ఉండు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండు, స్టోరీస్ పెడుతూ ఉండు. కానీ నీకు పవర్ఫుల్ అవ్వాలంటే, అసలు ఏదైనా అచీవ్ చేయాలంటే మౌనం యొక్క కళ నేర్చుకోవాలి. ఒక బాగా పెద్ద సీక్రెట్ చెప్తాను. నేను 500 మంది సక్సెస్ఫుల్ వ్యక్తుల్లో కామన్గా చూసినది, నువ్వు ఎంత మాట్లాడుతూ ఉంటావో అంత ఎనర్జీ ఖర్చవుతుంది. అవును యార్, నీ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, తర్వాత పనిచేయడానికి ఎనర్జీ మిగలదు. నువ్వెప్పుడైనా గమనించావా? నీ ప్లాన్ డీటెయిల్డ్గా ఎవరికైనా ఎక్సైట్మెంట్తో చెప్పిన తర్వాత ఆ ప్లాన్ మీద పనిచేయాలనే ఇష్టం తగ్గిపోతుంది. ఎందుకంటే నువ్వు అన్ని ఎనర్జీ మాట్లాడటంలో ఖర్చు చేశావు, పనిచేయాల్సిన ఫైర్ మిగల్లేదు. కమెంట్లో చెప్పు యార్, నీతో కూడా ఇలా జరుగుతోందా? నీ ప్లాన్స్ ఎవరికైనా చెప్పేసిన తర్వాత చెయ్యాలనే మనసు లేకుండా పోతోందా? నీ గోల్స్ గురించి చాలా మాట్లాడేస్తే మోటివేషన్ తగ్గిపోతోందా? ఎస్ అని రాయి. ఒకవేళ అలా జరుగుతుంటే 90% మంది ఎస్ రాస్తారని నాకనిపిస్తోంది. చూద్దాం ఎంతమంది ఓపెన్గా చెప్తారో.
ఇంకో విషయం, నువ్వు నీ ప్లాన్స్ చెప్పినప్పుడు జనాలేం చేస్తారు? వాళ్ళ అభిప్రాయాలు ఇస్తారు. అడిగినా అడగకపోయినా ఇస్తారు. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది కాదు, అది కష్టం, నా ఫ్రెండ్ ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు, మార్కెట్లో రాదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటారు. తర్వాత నీ మనసులో డౌట్ వస్తుంది, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, నీ కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది, చివరికి చెయ్యవు లేదా అర్ధమనసుతో చేసి ఫెయిల్ అవుతావు. కాబట్టి నేనేం చెప్తున్నాను? నీ కలలను సీక్రెట్గా ఉంచు, నీ ప్లాన్స్ను మౌనంగా ఉంచు, నీ గోల్స్ను ప్రైవేట్గా ఉంచు. జస్ట్ చెయ్యి, చుక్చాప్ చెయ్యి, నీ రిజల్ట్స్ మాట్లాడనివ్వు నీకోసం. ఎవరైనా అడిగితే ఏమీ లేదు యార్, కొంచెం వర్క్ జరుగుతోంది అని ముసిముసి నవ్వు. టాపిక్ మార్చేయ్, డీటెయిల్స్లోకి వెళ్లకు, ఎక్స్ప్లెయిన్ చెయ్యకు, జస్టిఫై చెయ్యకు. అలా చుప్చాప్ నీ పని కంటిన్యూ చెయ్, రోజూలాగా, ఎవ్వరికీ చెప్పకుండా. 6 నెలల తర్వాత నువ్వు సక్సెస్ అయినప్పుడు, నీ గోల్ అచీవ్ అయినప్పుడు వాళ్ళందరూ ఆటోమేటిక్గా చూస్తారు. అప్పుడు నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నీ రిజల్ట్స్ మాట్లాడతాయి. వాళ్ళు షాక్ అవుతారు. భాయ్ ఇది ఎప్పుడు చేశావు, ఎలా చేశావు అని అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పొచ్చు, కానీ అంతకు ముందు కాదు, ప్లీజ్ అంతకు ముందు కాదు. ఇప్పుడు కమెంట్లో మరో ప్రామిస్ చెయ్యి, చాలా ముఖ్యమైన ప్రామిస్. తదుపరి 30 రోజులు నీ ప్లాన్స్ ఎవరికీ చెప్పవా? చుప్చాప్ పనిచేస్తావా? నువ్వు అంత బ్రేవ్గా, స్ట్రాంగ్గా ఉంటే ఐ ప్రామిస్ సైలెన్స్ అని రాయి. ఎంతమంది అంత ధైర్యం చూపిస్తారో చూడాలనుకుంటున్నాను. ఇంకో విషయం, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు ఎక్కువగా గమనిస్తావు. నీకు ఇంతకు ముందు కనిపించని విషయాలు కనిపిస్తాయి. నీకు ఇంతకు ముందు వినిపించని మాటలు వినిపిస్తాయి. ఇతరులను ఇంతకు ముందు అర్థం చేసుకోలేని విధంగా అర్థం చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు మాట్లాడటంలో బిజీగా ఉన్నప్పుడు వినలేవు. నీ మాటలు చెప్పడంలో బిజీగా ఉన్నప్పుడు ఇతరుల మాటలు వినలేవు. ఇతరుల మాటల్లో చాలా లెసన్స్ దాగి ఉంటాయి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేర్చుకుంటూ ఉండేవాళ్లు జీవితాంతం గ్రో అవుతారు. తమకు అన్నీ తెలుసని అనుకునేవాళ్లు అక్కడే ఆగిపోతారు. కాబట్టి తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. తక్కువ చెప్పు, ఎక్కువ నేర్చుకో. ఇంకో విషయం, నువ్వు మౌనంగా ఉంటే జనాలు నిన్ను ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు. ఇది వింతగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఎక్కువ మాట్లాడేవాళ్లను ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. కానీ తక్కువ మాట్లాడేవాళ్లు మాట్లాడినప్పుడు అందరూ వింటారు. ఎందుకంటే వాళ్ల మాటల్లో వెయిట్ ఉంటుంది, వాళ్ల మాటల్లో వాల్యూ ఉంటుంది. నువ్వు గమనించి ఉంటావు, మీటింగ్స్లో అతి తక్కువ మాట్లాడేవాళ్లు మాట్లాడినప్పుడు అందరూ నిశ్శబ్దంగా వింటారు. ఎందుకంటే వాళ్ళు వ్యర్థ మాటలు మాట్లాడరు, ముఖ్యమైనది ఉన్నప్పుడే మాట్లాడతారు. నువ్వు కూడా అలాగే చెయ్యాలి. కామెంట్లో చెప్పు, నువ్వు ఏ టైప్ ఇన్సాన్ అవ్వాలనుకుంటున్నావు? జనాలు వినే మాటలు మాట్లాడే వ్యక్తివా, లేక ఎక్కువ మాట్లాడి ఎవరూ వినని వ్యక్తివా? ఓపెన్గా చెప్పు. టైప్ 1 లేదా టైప్ 2 అని రాయి. నీవు ఏదెంచుకుంటున్నావో చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు 3వది, అతి ముఖ్యమైనది, ముందుకు సాగు. జస్ట్ ముందుకు సాగుతూ ఉండు, చుప్చాప్, మౌనంగా, కన్సిస్టెంట్గా. చూడు ఫ్రెండ్, నీకు నిజం చెప్తాను, మళ్ళీ చాలా ఓపెన్గా చెప్తున్నాను. నువ్వు ఒంటరిగా ఉంటే, తక్కువ మాట్లాడితే మొదట్లో చాలా వింతగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. జనాలు గమనిస్తారు, జనాలు కామెంట్ చేస్తారు. నీ స్నేహితులు అడుగుతారు, యార్ నువ్వు ఎందుకు మారిపోయావు, ఎందుకింత క్వైట్ అయ్యావు, మాతో టైం ఎందుకు గడపటం లేదు, మేం నీకిష్టం లేకపోయామా? నీ ఫ్యామిలీ అడుగుతుంది, నువ్వెందుకింత ఒంటరిగా ఉంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా, డిప్రెస్డ్గా ఉన్నావా, ఏదైనా జరిగిందా, డాక్టర్కి చూపించాలా? నీకు చాలా బాధనిపిస్తుంది. బహుశా నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది, బహుశా జనాలను హర్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, బహుశా అసోషల్ అవుతున్నానేమో అనిపిస్తుంది. తర్వాత నీకు టెంప్టేషన్ వస్తుంది, పాత లైఫ్కి తిరిగి వెళ్ళిపోదామని. అందరితో గడపడం, అందరికీ చెప్పడం, పాత లైఫ్కి తిరిగి రావడం, అయినా ఒంటరితనం లేకుండా ఉంటుంది కదా అని. కానీ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మానేయకు, ప్లీజ్ మానేయకు. జస్ట్ కొంచెం ఇంకా హోల్డ్ చేయి. ఎందుకంటే మ్యాజిక్ రాబోతోంది. కొంచెం వెయిట్ చేయి. కామెంట్లో చెప్పు, నువ్వెప్పుడైనా ఏదైనా మొదలెట్టి మధ్యలో మానేశావా? కష్టంగా అనిపించడంతో మానేశావా? తర్వాత కాష్ మానకుండా ఉండొచ్చు అని రిగ్రెట్ అయ్యావా? ఎంతమందికిలా జరిగింది? ఐ క్విట్ టూ ఎర్లీ అని రాయి. చాలామంది ఇలా రిగ్రెట్ అవుతారని నాకు తెలుసు. నువ్వు కూడా రిగ్రెట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు 3 నెలలు ఒంటరిగా ఉంటూ, తక్కువ మాట్లాడుతూ, మౌనంగా నీ పనిపై ఫోకస్ చేస్తే ఫర్క్ కనిపిస్తుంది. నీ క్లారిటీ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రిజల్ట్స్ పెరుగుతాయి. 6 నెలల తర్వాత జనాలు గమనిస్తారు, యార్ ఈ ఇన్సాన్ ఏదో వేరేలా చేస్తున్నాడు, ఏదో మార్పొచ్చింది, ఇంతకుముందు కంటే ఫోకస్డ్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు అనంటారు. 1 సంవత్సరం తర్వాత ఇంతకుముందు నిన్ను వింతగా చూసిన వాళ్లే, నీ గురించి కామెంట్ చేసిన వాళ్లే నీ నుండి ఇన్స్పైర్ అవుతారు.
నీ నుండి నేర్చుకోవాలనుకుంటారు. భాయ్ ఇవన్నీ ఎలా చేశావు అని అడుగుతారు. అప్పుడు నీకనిపిస్తుంది ఇదంతా వర్త్ ఇట్. ప్రతి ఒంటరి మూమెంట్, ప్రతి మౌన రోజు, ప్రతి కష్టం అన్నీ వర్త్ ఇట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, చాలా పర్సనల్. ఇంత వివరంగా ఎవరికీ చెప్పలేదు. నేను యంగ్గా ఉన్నప్పుడు ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. ఎవ్వరూ చెయ్యని ఏదో చెయ్యాలనుకున్నాను. సక్సెస్ఫుల్ వ్యక్తుల సీక్రెట్స్ స్టడీ చేసి ప్రపంచంతో షేర్ చేయాలనుకున్నాను. కానీ ఆ టైం చాలా డిఫరెంట్గా ఉండేది. జనాలు అర్థం చేసుకోలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పగానే వాళ్ళు నవ్వారు. నెపోలియన్, నువ్వు పిచ్చివాడివా? ఎవరు నీ మాట వింటారు? నువ్వెవరు? నీకు డిగ్రీ లేదు, క్రెడెన్షియల్స్ లేవు, ఇదంతా వదిలేసి నార్మల్ జాబ్ చూసుకో అన్నారు. నా ఫ్యామిలీ అన్నది ఇదంతా బక్వాస్, టైం వేస్ట్, స్టేబుల్ జాబ్ చేయి, పెళ్లి చేయి, సెటిల్ అవ్వు, డ్రీమ్స్తో పనిలేదు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. బహుశా వాళ్లే సరైనవారేమో, నేనే తప్పేమో అనిపించింది. నేను దాదాపు మానేయబోతున్నాను. దాదాపు. కానీ ఒక డిసిషన్ తీసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దామని. కానీ ఈసారి ఎవరికీ చెప్పను. ఈసారి మౌనంగా చేస్తాను, ఒంటరిగా చేస్తాను. ఏం జరుగుతుందో చూస్తాను. నేను అలాగే చేశాను. నా డ్రీమ్స్ గురించి ఎవరితోనూ మాట్లాడ్డం మానేశాను. ఒంటరి టైం గడపడం మొదలుపెట్టాను. నా పనిపై ఫోకస్ చేశాను. రోజు ఎవరికీ చెప్పకుండా, తప్పు తీర్చకుండా, సపోర్ట్ లేకుండా చేశాను. మొదటి 3 నెలలు చాలా కష్టంగా ఉన్నాయి. చాలా లోన్లీ ఫీల్ అయ్యాను. చాలా డౌట్స్ వచ్చాయి. చాలాసార్లు మానేయాలనిపించింది. కానీ మానలేదు. రోజూ కంటిన్యూ చేశాను. 6 నెలల తర్వాత మొదటి బ్రేక్ త్రూ వచ్చింది. ఒక సక్సెస్ఫుల్ ఇన్సాన్ ఇంటర్వ్యూ దొరికింది. తర్వాత మరొకటి. నా పని షేప్ తీసుకోవడం మొదలైంది. 1 సంవత్సరం తర్వాత జనాలకు తెలిసింది నేనేం చేస్తున్నానో. వాళ్ళు షాక్ అయ్యారు. నేనింత పని చేస్తున్నానని తెలియలేదు. ఇంతమందితో మాట్లాడుతున్నానని తెలియలేదు. ఇంత మెహనత్ చేస్తున్నానని తెలియలేదు. ఇంతకుముందు నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్లే నా నుండి ఇన్స్పైర్ అయ్యారు. నువ్వు ఇదెలా చేశావ్ అని అడిగారు. నేను జస్ట్ ముసిముసి నవ్వేశాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నా బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ ప్రపంచవ్యాప్తంగా చదవబడుతోంది. లక్షలాది మంది దాన్ని చదివారు. లక్షలాది మంది జీవితాలు మారాయి. ఇదంతా జరిగింది ఎందుకంటే నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. మౌనంగా ఉండటం, ఒంటరిగా పనిచేయటం, ఎనర్జీ సేవ్ చేసుకోవటం. కామెంట్లో చెప్పు యార్, ఈ స్టోరీ నిన్ను ఇన్స్పైర్ చేసిందా, మోటివేట్ చేసిందా? అవునంటే దిస్ ఇన్స్పైర్డ్ మీ అని రాయి. నా స్టోరీ నీకు హెల్ప్ అవుతోందని తెలిస్తే బావుంటుంది. నేను ఈ స్టోరీ చెప్పడానికి, షో ఆఫ్ చేయడానికి కాదు, నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇది పాసిబుల్. నేను చేయగలిగితే నువ్వు కూడా చేయగలవు. నీ డ్రీమ్స్ వ్యాలిడ్, నీ గోల్స్ అచీవబుల్. నీకు కావాల్సినది విల్ పవర్, పేషెన్స్, కన్సిస్టెన్సీ. మరి అతి ముఖ్యంగా మౌనం. నీ డ్రీమ్స్ను ప్రొటెక్ట్ చేయి, నీ ఎనర్జీని సేవ్ చేయి. జస్ట్ చెయ్యి. ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైన మాటలు చెప్తాను. వాటిని గుర్తుంచుకో. మొదటిది, సక్సెస్ మౌనంగా ఉంటుంది, ఫెయిల్యూర్ నాయిసీగా ఉంటుంది. అసలు పని చేస్తున్నవాళ్లు తక్కువ మాట్లాడతారు. జస్ట్ మాట్లాడుతున్నవాళ్లు తక్కువ పని చేస్తారు. కాబట్టి నువ్వు ఏమవ్వాలో ఎంచుకో. రెండవది, ఒంటరితనం ఒక గిఫ్ట్, నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే. ఇది నిన్ను తెలుసుకునే అవకాశం, నీతో స్నేహం చేసుకునే అవకాశం, నిన్ను బిల్డ్ చేసుకునే అవకాశం. కాబట్టి ఒంటరిగా ఉండటానికి భయపడకు, దాన్ని ఎంబ్రేస్ చెయ్యి. మూడవది, నీ ఎనర్జీ నీ అత్యంత వాల్యుయబుల్ అసెట్. దాన్ని వ్యర్థ మాటల్లో వృధా చేయకు. దాన్ని సేవ్ చెయ్యి. దాన్ని ఉపయోగించు, నీ పనిలో, నీ డ్రీమ్స్లో, నీ గోల్స్లో. నాలుగవది, జనాల అభిప్రాయాలు జస్ట్ అభిప్రాయాలు, అవి ఫ్యాక్ట్స్ కావు. ప్రతి ఒక్కరి మాట వినాల్సిన అవసరం లేదు. నీ ఇన్నర్ వాయిస్ వినాలి. అది నిన్ను ఎప్పుడూ మిస్లీడ్ చేయదు. ఐదవది, కన్సిస్టెన్సీ యూనివర్స్లో అత్యంత శక్తివంతమైన ఫోర్స్. రోజూ కొంచెం కొంచెం చేస్తే 1 సంవత్సరంలో అన్బిలీవబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ స్టాప్ చేయకూడదు, రోజూ చెయ్యాలి. ఆరవది, ఈ జర్నీలో నువ్వు ఒంటరిగా లేవు. వేలాది మంది ఇలాగే చేస్తున్నారు. వేలాది మంది మౌనంగా తమ డ్రీమ్స్ చేస్తున్నారు. నువ్వు వారియర్స్ కమ్యూనిటీలో భాగం. మనమందరం ఒకరినొకరం సపోర్ట్ చేస్తాం. ఏడవది, రిజల్ట్స్ టైం తీసుకుంటాయి, కానీ వస్తాయి తప్పకుండా. ఇంపేషెంట్ అవ్వకు. ప్రాసెస్పై ట్రస్ట్ చేయి. జర్నీని ఎంజాయ్ చేయి. మ్యాజిక్ కోసం వెయిట్ చేయి. కామెంట్లో చెప్పు, ఈ 7 మాటల్లో ఏది నిన్ను అత్యంత టచ్ చేసింది, ఏది నువ్వు ఈ రోజు నుండి అప్లై చేస్తావు. పాయింట్ నంబర్ అని రాయి. ఏది నీతో రెజనేట్ అవుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చివర్లో నీతో ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు స్పెషల్ యార్. నీలో పొటెన్షియల్ ఉంది, నీలో టాలెంట్ ఉంది, నీలో కేపబిలిటీ ఉంది. జస్ట్ నువ్వు నీ మీద నమ్మకం ఉంచాలి. జనాలేమంటారో ఫరక్ పడదు. నీ డ్రీమ్స్ వ్యాలిడ్, నీ గోల్స్ అచీవబుల్, నీ జర్నీ యునీక్. నువ్వు చేయగలవు. జస్ట్ మొదలుపెట్టు.
ఈ రోజు నుండి, ఇప్పటి నుండి, రేపు కాదు, పర్ఫెక్ట్ టైం లేదు, జస్ట్ ఇప్పుడు మొదలుపెట్టు. ఒంటరిగా కూర్చొని 20 మినిట్స్ నీ ఆలోచనలతో, నీ డ్రీమ్స్తో గడపు. నీ ప్లాన్స్ మౌనంగా ఉంచు, ఎవరికీ చెప్పకు. రోజూ కొంచెం కాని రోజూ చెయ్యి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, 30 డేస్ తర్వాత ఈ వీడియోపై తిరిగి వచ్చినప్పుడు నువ్వు డిఫరెంట్ పర్సన్ అవుతావు. నీ ఎనర్జీ డిఫరెంట్, నీ కాన్ఫిడెన్స్ డిఫరెంట్, నీ క్లారిటీ డిఫరెంట్. అలాంటి రోజు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు. కానీ అసలు నువ్వు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్నీ చేసేది నువ్వే, నేను జస్ట్ గైడ్ చేస్తున్నాను. అసలు పని నీవే చెయ్యాలి. కాబట్టి చివరిసారి కామెంట్లో ఒక కమిట్మెంట్ రాయి, ఒక ప్రామిస్, నీతో నీవు. నేను నే పేరు ఈ రోజు నుండి 30 డేస్ సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ మొదలుపెడుతున్నాను. నేను రోజూ 20 మినిట్స్ ఒంటరిగా గడుపుతాను, నా ప్లాన్స్ మౌనంగా ఉంచుతాను, నేను రోజూ నా గోల్ మీద పనిచేస్తాను. ఈ రోజు డేట్ నుండి 30 రోజుల తర్వాత డేట్ వరకు. ఇది పబ్లిక్గా రాయి, ఎందుకంటే పబ్లిక్ కమిట్మెంట్ చేస్తే అకౌంటబిలిటీ వస్తుంది, నువ్వు నిన్ను పుష్ చేస్తావు. 30 డేస్ తర్వాత తిరిగి వచ్చి ఈ కామెంట్కి రిప్లై ఇచ్చి చెప్పు, ఎలా ఉంది, ఏమి మార్పు వచ్చింది, ఏమి నేర్చుకున్నావు. నేను వెయిట్ చేస్తాను, ప్రతి కామెంట్ చదువుతాను. ప్రామిస్ యార్. నాకు నీ మీద పూర్తి నమ్మకముంది, నీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. జస్ట్ నువ్వు కూడా నీ మీద నమ్మకముంచాలి. ఒక చివరి మాట, చాలా ముఖ్యమైనది. ఈ జర్నీ మొదలెట్టినప్పుడు కొన్ని డార్క్ మోమెంట్స్ వస్తాయి. అలాంటి మోమెంట్స్లో ఇదంతా వ్యర్థమని, ఏమీ జరుగుతుందని, టైం వేస్ట్ అని అనిపించినప్పుడు ఈ వీడియో మళ్ళీ చూడు, కామెంట్స్ చదువు, నీతో ఈ జర్నీ తీసుకునేవాళ్ల మాటలు. నువ్వు ఎందుకు మొదలెట్టావో గుర్తుంచుకో. ఎందుకంటే యార్, ప్రతి పెద్ద విషయం కష్టంగా ఉంటుంది. ఒకవేళ సులభంగా ఉంటే అందరూ చేసేవారు. కానీ నువ్వు అందరిలా కావాలనుకోవటం లేదు కదా. నువ్వు స్పెషల్గా అవ్వాలనుకుంటున్నావు, వేరుగా అవ్వాలనుకుంటున్నావు. అందుకోసం కష్టమైన మార్గం తీసుకోవాలి. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇది వర్త్ ఇట్. ప్రతి మోమెంట్, ప్రతి స్ట్రగల్, ప్రతి సాక్రిఫైస్ అన్నీ వర్త్ ఇట్. ఎందుకంటే నువ్వు నీ గోల్ వరకు చేరుకున్నప్పుడు, నీ డ్రీమ్ రియాలిటీగా మారినప్పుడు ఆ ఫీలింగ్ యార్, ఆ ఫీలింగ్ ఏదో వేరేలా ఉంటుంది. అది అన్ని పెయిన్ను వర్త్ చేసేస్తుంది. కామెంట్లో చివరిసారి చెప్పు, నువ్వు రెడీనా, రియల్గా రెడీనా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. నీ ఆన్సర్ అవునంటే, సీరియస్గా ఉంటే జస్ట్ ఎస్ ఐఎమ్ రెడీ అని రాయి. ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా క్వశ్చన్ ఉంటే అది కూడా అడుగు. నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. చివరిలో ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్గా అనిపించిందంటే ప్లీజ్ లైక్ చేయి, షేర్ చేయి దీనికి అవసరమైన వాళ్లతో. బహుశా నీ ఏదైనా ఫ్రెండ్ కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఫీల్ అవుతున్నాడేమో. బహుశా అతనికి ఈ మెసేజ్ అవసరమేమో. కాబట్టి షేర్ చేయి, ఒకరినొకరు హెల్ప్ చేయి. మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు, ఎందుకంటే నేను మరిన్ని అలాంటి వీడియోలు చేస్తాను, నీ జీవితాన్ని మార్చేవి, గైడ్ చేసేవి, ఇన్స్పైర్ చేసేవి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయి, మిస్ కాకుండా. ఇప్పుడు నీకు కొన్ని బోనస్ టిప్స్ ఇస్తాను, కొన్ని అడ్వాన్స్ స్ట్రాటజీస్ నీ జర్నీని మరింత పవర్ఫుల్ చేసేవి. బోనస్ టిప్ నంబర్ 1, విజువలైజేషన్. ప్రతి రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని విజువలైజ్ చేయి. 30 రోజుల తర్వాత నువ్వు ఎలా ఉంటావు, నీ ఎనర్జీ ఎలా ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, నీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి. డీటెయిల్గా చూడు, ఫీల్ చేయి. ఇది నీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేస్తుంది. నీ సబ్కాన్షియస్ నిన్ను ఆ గోల్ వైపు పుష్ చేస్తుంది. బోనస్ టిప్ నంబర్ 2, గ్రాటిట్యూడ్ జర్నల్. ప్రతిరోజు పడుకునే ముందు 3 విషయాలు రాయి, వాటికి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉన్నావు. ఇది నీ మైండ్ సెట్ను పాజిటివ్ చేస్తుంది, మంచి విషయాలపై ఫోకస్ చేస్తుంది. పాజిటివ్ అయితే నీ ఎనర్జీ కూడా పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ రిజల్ట్స్ తెస్తుంది. బోనస్ టిప్ నంబర్ 3, మార్నింగ్ రొటీన్. సున్నిస్తూరి మంచి విధంగా మొదలెట్టు. లేచిన వెంటనే ఫోన్ చెక్ చెయ్యకు, ముందు నీళ్లు తాగు, తర్వాత నీ 20 నిమిషాల ఒంటరి టైం తీసుకో, తర్వాత వర్కౌట్ చేయి లేదా స్ట్రెచ్ చేయి, తర్వాత నీ గోల్ మీద కొంచెం పనిచేయి. ఈ మార్నింగ్ రొటీన్ నీ మొత్తం డేను సెట్ చేస్తుంది. నువ్వు ప్రొడక్టివ్గా, ఫోకస్డ్గా ఫీల్ అవుతావు. డే అమేజింగ్గా వెళుతుంది. బోనస్ టిప్ నంబర్ 4, ఈవినింగ్ రివ్యూ. ప్రతి రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు తీసుకొని నీ డేను రివ్యూ చేయి. ఏమి మంచిగా జరిగింది, ఏమి తప్పుగా జరిగింది, నా గోల్ మీద పనిచేశానా, నా కమిట్మెంట్పై టికీగా ఉన్నానా. ఈ రిఫ్లెక్షన్ నిన్ను అకౌంటబుల్ చేస్తుంది, రోజూ బెటర్ చేస్తుంది. బోనస్ టిప్ నంబర్ 5, రీడ్ బుక్స్. ప్రతిరోజు కనీసం 10 పేజీలు చదువు. ఏదైనా మంచి బుక్, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, బిజినెస్, ఫిలాసఫీ, ఏదైనా. చదవడం నీ మైండ్ను ఎక్స్పాండ్ చేస్తుంది, కొత్త ఐడియాలిస్తుంది, కొత్త పర్స్పెక్టివ్స్ ఇస్తుంది. సక్సెస్ఫుల్ వాళ్ళందరూ రీడర్స్, కాబట్టి నువ్వు కూడా అవ్వు.
కామెంట్లో చెప్పు, ఈ 5 బోనస్ టిప్స్లో ఏది నువ్వు ఈ రోజు నుండి మొదలెడతావు? టిప్ నంబర్ అని రాయి. మరి ఎందుకు దాన్ని ఎంచుకున్నావో చెప్పు. నీ థింకింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తాను 30 రోజుల తర్వాత ఏం చెయ్యాలి. ఎందుకంటే ఈ జర్నీ 30 రోజులది కాదు, ఇది లైఫ్ లాంగ్ జర్నీ. 30 రోజుల తర్వాత నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలి. పాత లైఫ్కి తిరిగి వెళతావా, లేక ఈ న్యూ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తావా? నేను చెప్తున్నాను, నువ్వు సీరియస్గా 30 రోజులు చేస్తే తిరిగి వెళ్లాలనుకోవటం లేదు. ఎందుకంటే ఫర్క్ తెలుస్తుంది, రిజల్ట్స్ కనిపిస్తాయి, నీలో మార్పు ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ అంత అమేజింగ్గా ఉంటుంది, కానీ తిరిగి వెళ్లాలనుకోవటం లేదు. కాబట్టి నా సలహా, 30 రోజుల తర్వాత తదుపరి 60 రోజులు చెయ్, తర్వాత 90 రోజులు, 100 రోజులు, 1 ఇయర్. తర్వాత ఇది నీ లైఫ్ స్టైల్ అవుతుంది, నీ ఐడెంటిటీ అవుతుంది. అప్పుడు నువ్వు అన్స్టాపబుల్ అవుతావు. కామెంట్లో చెప్పు, నువ్వు కమిటెడ్గా ఉన్నావా? జస్ట్ 30 డేస్ కాదు, లైఫ్ కోసం. దీన్ని నీ లైఫ్ స్టైల్ చేసుకోవడానికి రెడీనా? అవునంటే ఐఎమ్ ఇన్ ఇట్ ఫర్ లైఫ్ అని రాయి. ఇది రియల్ కమిట్మెంట్, రియల్ డెడికేషన్. చూడియార్, నాకు తెలుసు ఇది సులభం కాదు, కష్టమని తెలుసు, డౌట్స్ వస్తాయని తెలుసు, ఫియర్ వస్తుందని తెలుసు, అన్సర్టనిటీ వస్తుందని తెలుసు. కానీ ఇదే లైఫ్ కదా. లైఫ్ అన్సర్టన్, అన్ప్రెడిక్టబుల్. కాని నువ్వు ఎలా రెస్పాండ్ చేస్తావో నీ చాయిస్. డర్ కోసం ఆగిపోతావా, లేక డర్ ఉన్నప్పటికీ ముందుకు సాగుతావా? నాకు తెలుసు నువ్వు ఏది ఎంచుకుంటావో. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, పూర్తి వీడియో చూశావు, నా మాటలు విన్నావు, కామెంట్స్ చేశావు. దానిమీదుగా నువ్వు సీరియస్, రెడీ, చేసి చూపించేవాడివి. నేను నీమీద ప్రౌడ్గా ఉన్నాను యార్, సచ్చిగా చాలా ప్రౌడ్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు, మారాలని డిసైడ్ చేశావు. అది అతి కష్టమైన స్టెప్, మిగతావన్నీ జస్ట్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు జస్ట్ చెయ్యి, మొదలెట్టు. ఈ మూమెంట్ నుండి స్టాండప్, డీప్ బ్రీత్ తీసుకో. నీతో నీవు చెప్పు, నేను రెడీ, నేను చేస్తాను, నేను ఆగను, నేను ఓడను, నేను నా గోల్స్ వరకు చేరుకుంటాను, ఏమైనా జరిగినా. ఇది లౌడ్గా, జోరుగా చెప్పు. నీ మైండ్ వినడానికి, నీ బాడీ వినడానికి, నీ సోల్ వినడానికి. అప్పుడు అన్నీ అలైన్ అవుతాయి. అప్పుడు ఏమీ ఇంపాసిబుల్ కాదు. కామెంట్లో రాయి, ఐఎమ్ రెడీ, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ రీచ్ మై గోల్స్. ఇప్పుడు రాయి, ఈ మూమెంట్లో. ఎందుకంటే రాస్తే రియల్ అవుతుంది, కమిట్మెంట్ అవుతుంది. గుర్తుంచుకో ఫ్రెండ్, నేను నీతో ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. ఒంటరిగా అనిపించినప్పుడు ఈ వీడియో చూడు, చెయ్యలేనని అనిపించినప్పుడు కామెంట్స్ చదువు. అక్కడ వేలాది మంది ఇలాంటి జర్నీ తీసుకునేవాళ్లు ఉంటారు. నువ్వు ఒంటరిగా లేవు, మనమందరం సహా. 30 రోజుల తర్వాత నువ్వు సక్సెస్ అయినప్పుడు, నీ గోల్స్ అచీవ్ చేసినప్పుడు, నువ్వు ఇతరులను కూడా ఇన్స్పైర్ చేస్తావు, ఇతరులకు గైడ్ చేస్తావు. ఇది పాజిబుల్ అని చెప్తావు. ఇదే చైన్ రియాక్షన్ ఎలా వర్క్ చేస్తుంది. ఒకరు మారతారు, వాళ్ళు ఇతరులను ఇన్స్పైర్ చేస్తారు, ధీర్యంగా ప్రపంచం బెటర్ అవుతుంది. కాబట్టి నువ్వు జస్ట్ నీ లైఫ్ మార్చడం కాదు, ప్రపంచాన్ని మారుస్తున్నావు. 1 పర్సన్ ఎట్ ఎ టైం, స్టార్టింగ్ విత్ యూ. కామెంట్లో చివరిసారి రాయి యార్, ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్, ఒక డిక్లరేషన్ రాయి. ఈ రోజు నుండి నేను ఒంటరిగా ఉంటాను, తక్కువ మాట్లాడతాను, మరి నా లైఫ్లో ముందుకు సాగుతాను. ఇది నా ప్రామిస్ నీతో నీవు. నేను దాన్ని బ్రేక్ చెయ్యను. రాయి, పబ్లిష్ చెయ్, తర్వాత మొదలెట్టు. ఇప్పుడు నేను వెళుతున్నాను, కాని నీతో ఉన్నాను. నా మాటలు నీ హృదయంలో ఉంటాయి, నా టీచింగ్స్ నీ మైండ్లో ఉంటాయి, నా ట్రస్ట్ నీ సోల్లో ఉంటుంది. గో, ఫ్లై హై, బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యోర్ సెల్ఫ్, బికమ్ అన్స్టాపబుల్, బికమ్ అమేజింగ్. నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నాకు పూర్తి యాకెన్. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్. సీ యూ ఆన్ ది అదర్ సైడ్, సీ యూ ఎట్ ద టాప్. ఒంటరిగా ఉండు, తక్కువ మాట్లాడు, మరి నీ లైఫ్లో ముందుకు సాగు. ఇది నెపోలియన్ హిల్. మరి ఇదే నా మెసేజ్ నీకోసం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ, మరి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ. ఇప్పుడు వెళ్ళి ప్రపంచానికి చూపించు నువ్వు ఏమిటో. బాయ్, టేక్ కేర్. మరి రిమెంబర్, ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్.